హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నోటికి ఎంతో రుచికరమైన పుల్ల పుల్లగా చాలా టేస్టీ అయిన దోసకాయ పచ్చడి అండి. ఇది చాలా అయితే బాగుంటుంది. మనకి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా దోసకాయ పచ్చడి చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. పుల్లగా ఇష్టంగా కూడా తింటారు. రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా అయితే బాగుంటుంది. ఇది వచ్చేసి దోసకాయ పచ్చడి అండి నేను చేస్తున్నాను. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని ఇలా దోరగా అయితే వేయించుకోవాలి. లాస్ట్ మూమెంట్లో పల్లీలు తీసే మూమెంట్లో కొన్ని నువ్వులు, జీలకర్ర వేసి ఇలా ఫ్రై చేసుకొని పక్కనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక 10-15 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. మనం కారంకి సరిపడేంత మిరపకాయలు అయితే వేసుకోవాలండి. చాలామంది స్పైసీ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మీకు తగినంత చూసుకొని మిరపకాయలు అయితే వేసుకోండి. అవి ఇట్లా వేగిన తర్వాత ఒక 2-3 టమాటా, పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. ఈ టమాటా, పచ్చిమిర్చి ఇలా మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక 10-15 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇందాక మనము దోసకాయ తీసుకొని పొట్టు తీసి కట్ చేసుకున్నాం కదా చిన్న ముక్కలుగా, ఆ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలండి. లాస్ట్ మూమెంట్లో వేసుకోవాలి. దోసకాయలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం ఒక 3-4 నిమిషాల ముందే వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్, కొంచెం చింతపండు వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి ఇలా మొత్తం మగ్గిపోయి ఒకసారి అయితే కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలండి. ఇందాక పల్లీలు, జీలకర్ర, నువ్వులు ఇవి ఉన్నాయి కదా, ఇవి మనం పౌడర్ అయితే చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మనం మగ్గించుకున్న టమాటా, దోసకాయ ముక్కల్ని కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్ అయితే చేయొద్దండి, బరకగానే చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది పోపు వేసుకోవడానికి. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు. ఈ మినపప్పు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. 3 ఎండిమిరపకాయలు, ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకొని ఇలా దూరగా అయితే వేయించుకోవాలి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పసుపు, ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఇందాక మనం పేస్ట్ చేసుకున్న దోసకాయ, టమాటా ఈ పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ టైంలోనే మీరు సాల్ట్ కానీ తక్కువ పడితే వేసుకోవచ్చు. నాకు సాల్ట్ అయితే సరిపోయిందండి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇంతే అండి, పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా టేస్టీ అయిన దోసకాయ పచ్చడి రెడీ అండి. అన్నంలో కానీ, చపాతీలో కానీ, ఇలా దోశల్లో కానీ చాలా అయితే బాగుంటుంది. నేనైతే దోశ చేశాను, ఇంకా దోశ కోసం అయితే ఇలా పచ్చడి చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మనకి రైస్లో కూడా యూజ్ అవుతుంది. చాలా అయితే బాగుంది.